ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారు చాట్ జీపీటీ సృష్టికర్త అయినటువంటి ఆల్ట్మన్ను అమరావతి రావాల్సిందిగా ఆహ్వానించారని, వారి ఆహ్వానం మేరకే ఆల్ట్మన్ అమరావతి వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే చంద్రబాబు గారితో లోకేష్ గారితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. తరువాత ఆంధ్రప్రదేశ్లో ఆయన పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉందంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాట్ జీపీటీ సృష్టికర్త అయినటువంటి ఆల్ట్మన్ గారిని అమరావతి రావాల్సిందిగా ఒక పక్క చంద్రబాబు గారు అలాగే మరోవైపు లోకేష్ గారు వారికి ఆహ్వానం పలికినటువంటి మేరకి ఆల్ట్మన్ గారు అమరావతి వచ్చేటువంటి అవకాశం ఉందని, చంద్రబాబు గారితో లోకేష్ గారితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పెట్టుబడి పెట్టేలాగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? యాక్చువల్గా ఆల్ట్మన్ గారు ఒక ట్వీట్ చేశారండి. ఏమని, ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎప్పుడు ఇదైనా కూడా సౌత్ ఏషియా అంటే ఎస్పెషల్లీ మన భారతదేశం ఇవన్నీ ఉన్న ప్రాంతాల్లో ఇమీడియట్గా ఆ టెక్నాలజీని క్యాచ్ చేస్తుంది, అవకాశాలు కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మ్యాన్ పవర్ అక్కడ చాలా బాగుంటుంది అనే దీంట్లో ఒక ట్వీట్ చేశాడు ఆయన. సో అంటే ఖచ్చితంగా సౌత్ ఏషియా లాంటి దేశాలకు వచ్చేటప్పుడు మీరు మా అమరావతి కూడా సందర్శిస్తే బాగుంటుంది, మాకు చాట్ జీపీటీ కానీ ఏ టెక్నాలజీ దీన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం, మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తాం, అండ్ మోర్ ఓవర్ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న స్టేట్ కాబట్టి పూర్తిగా ఏ సబ్సిడీలు కావాలన్నా రాయితీలు కావాలన్నా అన్నీ కూడా ఇప్పించి మీకు అన్ని వెసులుబాటు కల్పిస్తూ ఉన్నట్టుగా వెంటనే ట్వీట్ చేశారు. దానికి ఆయన సానుకూలంగానే స్పందించారట. అంటే ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఈవెన్ ఇంజనీరింగ్ కోర్సులో కూడా కొత్తగా మెషిన్ ఏఏ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ఓన్లీ ఏఏ ఒకటి ఉంది, ఓన్లీ మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది. సో వీటిలో బీటెక్ రకరకాల బీఈ కొన్ని బీటెక్ కొన్ని యూనివర్సిటీలు సర్టిఫికేట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చాట్ జీపీటీతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం ఆయన 95లో ముఖ్యమంత్రి, 94లో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దాన్ని ఆయన పాటుపడ్డారో, ఇప్పుడు కూడా మరలా సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయినా కూడా నన్ను ఒకటోసారి ముఖ్యమంత్రిగా ఎలాగ ఉన్నానో అలాగే నన్ను ట్రీట్ చేయండి, నేను ఆ విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా దానికి రెట్టింపు సంఖ్యలోనే మీకు మన అందరికీ బాగుండేలాగా రిజల్ట్స్ వచ్చేలాగా చూస్తాను, నేను కావాల్సింది నాకు పదవి తాపత్రయం కాదు, తరతరాలు చెప్పుకునేలాగా ఉండాలన్నట్టు కూడా చాలా సందర్భాలు చెప్తారు, జనరల్గా ఏ రాజకీయ నాయకులను చెప్తారు. సో దాన్ని ఒక్కొక్కటిగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని కానీ, లేదా క్వాంటమ్ టెక్నాలజీ పెట్టడం కానీ, లేదంటే ఇప్పుడు ఏఏ ఇది కానీ, ఇవన్నిటితో పాటు P4 కూడా ప్రతిదానికి P4 అని ఇంట్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారంటే, ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్, P4 అని నలుగురు, అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఈ ముగ్గురు కలిపి మళ్ళీ పార్ట్నర్షిప్గా ఉండేదానికి ప్రతి సంస్థలో కానీ ప్రతి వ్యవస్థలో కానీ ఆ విధంగా వెళ్తే బాగుంటుందనే కాన్సెప్ట్ని మనం రీసెంట్గా కూడా లాంచ్ చేశారు ఉగాది సందర్భంగా. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ బాగా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్న ఈ నేపథ్యంలో ఏదైతే ఆల్ట్మన్ గారు ట్వీట్ చేశారో దాన్ని వీళ్ళు వెంటనే ట్వీట్ చేయడం, దానికి లోకేష్ గారు సెపరేట్గా ట్వీట్ చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా వస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. సో చూడాలి మరి, అంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతిని బేస్ చేసుకుంటూ ఇప్పుడు చాలామంది విపక్షంగా ఉన్న వైసీపీ వాళ్ళు కూడా రకరకాల విమర్శలు ఏంటంటే, వీళ్ళు పథకాలు ఏం పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారు, కేవలం పెన్షన్లు ఇస్తున్నారు, ఇంకేం చెయ్యట్లేదు, ఈ సూపర్ 6 ఏమయ్యాయి అంటున్నా కూడా అవేవి పట్టించుకోవట్లేదు. గతంలో నోటికొచ్చినట్టుగా మాట్లాడి రకరకాల కేసుల్లో ఇరుక్కుంటున్న మాజీ మంత్రులను కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాలని తాపత్రయం ఏమీ లేదు. కేవలం మన ఇంటికి వచ్చేటప్పుడు మన ఇంటి ముఖద్వారం ఏమిటి అంటే అమరావతి నుంచి వచ్చినప్పుడు ఇది అమరావతి, ఇది క్యాపిటల్, ఇక్కడ పెట్టాలి, పెట్టుబడులు పెట్టాలి అనిపించేలా అంటే ముందు వాళ్ళకి ఒక రిసోర్స్ కనిపించాలి కదా, ఇక్కడ పెడితే ఏముంది, ఇక్కడ పెడితే వస్తుందా, డెవలప్ అవుతుందా, దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా అనిపించేలా కాకుండా ఇక్కడ పెడితే ఖచ్చితంగా వస్తుంది అనేలా అనిపించాలి కదా. అలాగా వాళ్ళందరినీ ఆకర్షించుకోవాలంటే ఒక్కొక్కరిని మనం కలుస్తూ ఉండాలి, తాపత్రయపడుతూ ఉండాలి, వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ చేయాలి, రాయితీలు ఇప్పించాలి, రిక్వెస్ట్ మోడ్లో అడగాలి. ఇంకోటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు, ఎస్పెషల్లీ యుఎస్లో కానీ నార్త్ అమెరికాలో కానీ సెటిల్ అయిన యూరోపియన్ కంట్రీస్ నార్త్ అమెరికాల కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళకి స్పెషల్గా ఎప్పటికప్పుడు దాన్ని ఏమంటారు టెలికాన్ఫరెన్స్లో కానీ జూమ్ మీటింగ్లో లోకేష్ గారు కాంటాక్ట్ అవుతూ
మీరు ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఫేవర్ చేయాలి, పెట్టుబడులు పెట్టే విధంగా మీరు హెల్ప్ చేయాలి. ఒకవేళ ఆ పర్టికులర్ కంపెనీల్లో కానీ మీరు మంచి పొజిషన్లో ఉన్నట్టయితే మీకు సంబంధించిన ఒక బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసేలా స్టార్ట్ చేయండి ముందు. అది ఎక్కువ మంది స్టాఫ్ కాదు, ఒక 10-20 మందితో ముందు స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన సబ్సిడీలు, రాయితీలు అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. మీరు అది మీ కంపెనీకి సిఫారసు చేయండి, రిక్వెస్ట్ పెట్టండి. లేదు మా తరపున కూడా కావాలనుకుంటే మా తరపున కూడా ఒక లెటర్ ఇప్పిస్తాం అని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ముందు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. రెవెన్యూగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 4 రకాల కంపెనీలు రావాలి, రిజిస్ట్రేషన్లు పెరగాలి. ఇప్పుడు అమరావతి అంతా కూడా ఎలా అయిపోయిందంటే రైతులు గగ్గోలు పెట్టేశారు. అది వాళ్ళకి అమరావతి స్టార్ట్ చేయలేదు, అలాగని రైతులకు వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చేయలేదు. చాలా ఇబ్బంది పెట్టేశారు కదా వాళ్ళు. ఈ గడిచిన 5 ఏళ్లలో తిరుపతి నుంచి ఇటు ఇచ్చాపురం వరకు పాదయాత్రలు, తిరగడాలు, ప్రతి గుళ్ళు గోపురాలకి వెళ్ళి మొక్కుకోవడాలు చేశారు అమరావతి రైతులందరూ కూడా. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఊరట కలిగించే అంశం ఏంటంటే మెల్లమెల్లగా సిఆర్డీఏ పరిధిలో పనులు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ కేంద్రం నుంచి ఒక 15,000 కోట్లు రిలీజ్ అయ్యింది. ఒక్కొక్కటిగా పనులు అవుతున్నాయి. ఫస్ట్ ఆ సెక్రటేరియట్కి సంబంధించిన ఉద్యోగుల యొక్క క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ముందు దాన్ని ఏమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తే అప్పుడు కంపెనీలు వస్తాయి కాబట్టి వాటి కోసమే తాపత్రయపడుతున్నారు. దాంతోపాటు యూట్యూబ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ ఒక యూనివర్సిటీ, దానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కానీ యూట్యూబ్ లెర్నింగ్ సంబంధించి కానీ ఒక యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇలాగ పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆయన మిల్టన్ ఆయన ఏదో అన్నారు, మన ChatGPT సృష్టికర్త. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆల్రెడీ లోకేష్ గారికి సంబంధించిన ఒక టీము యుఎస్లో ఉందంట. సో వాళ్ళతో కూడా కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఆయన అపాయింట్మెంట్ కోసం చూసి మాట్లాడించడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఈ నెలలు కానీ అక్కడ బృందం మాట్లాడితే ఇక్కడ నుంచి ఈయన జూమ్లో కనెక్ట్ అయ్యి వాళ్ళకి మరి కాస్త ఒప్పించి ఇక్కడ ఎట్లాగైనా ఒకసారి విజిట్ చేయండి, ChatGPTకి సంబంధించి మా ఉత్సాహంగా ఉన్నారు స్టూడెంట్స్ అనే దాని మీద నెక్స్ట్ సెమినార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇప్పుడు క్యూలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ ChatGPT సృష్టికర్త గనక ఆంధ్రప్రదేశ్లో, అది అమరావతిలో ఆయన గనక పెట్టుబడులు పెట్టేందుకు గనక సిద్ధమైతే నిజంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా ఒక సంస్థ పెట్టుబడులు పెడుతుంది అని అంటే దానికి ప్రత్యక్షంగా ఒక 1000 మంది దానికి ఉద్యోగం చేసి ఆధారపడితే పరోక్షంగా 5,000 మంది బతుకుతారండి ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు ఆ కంపెనీ వచ్చింది, ఆయన వచ్చాడు సృష్టికర్త, ఆయనతో పాటు ఒక మంది మార్బలం టీము, అదొక ఫ్లైట్లో వస్తారు, దిగుతారు, వాళ్ళ దగ్గర ఉండడానికి ఒక స్టార్ హోటల్. సో హోటల్ వాడు బతుకుతాడుగా. సో ఇక్కడ నుంచి అక్కడికి క్యాబ్ వెళ్తుంది, క్యాబ్ వెళ్ళినప్పుడు ఆ క్యాబ్ వాడు బతుకుతాడుగా. పైగా ఆ హోటల్ని బేస్ చేసుకుని చుట్టూ కొన్ని రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటల్స్, వాడికి సంబంధించిన హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళకి సంబంధించిన అక్కడ హౌస్ రెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయా, వాళ్ళు బతుకుతారా? ఇట్లా ప్రతీది కూడా ఒక్కొక్క దానికి లింకప్ చేసుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి లేదంటే ఒక వ్యవస్థ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయితే ప్రత్యక్షంగా 1000 మంది ఆధారపడితే పరోక్షంగా ఒక 5,000 మంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక ఆలోచన ఈ విధంగానే ఉంది. ముందు ఏదైతే గడిచిన 5 ఏళ్ళలో ఒక్కసారి రాష్ట్రం మరి కాస్త వెనక్కి వెళ్ళిపోయిందో, రెవెన్యూ లోటుగా ఉందో, ఎక్కడ కూడా మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు పుట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి కూడా పేరుకే కూటమి ప్రభుత్వం అక్కడ కూడా ఉందన్నమాట. కానీ అన్నీ వాడేసి మొత్తం దాన్ని ఏమంటే అడుగు నుంచి గీకేసి లాగేస్తే ఇంకేముంది అక్కడ ఊర్చుకోవడానికి. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు రెవెన్యూ జనరేట్ చేయాలి, కంపెనీలు రావాలి. ప్రస్తుతం టెక్నాలజీ ఏమేమి నడుస్తుంది కాబట్టి లాంటిది ముందు వస్తే ప్రపోర్షనేట్గా అన్నీ త్వరగా వస్తాయి అనేది ఒక ఆలోచన. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల అదృష్టం ఏ విధంగా ఉందో ఈ 5 ఏళ్ళలో క్లారిటీ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.